నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారి ఆదేశాలతో నేడు ఆర్ఎండ్బిడి ఈ నాగరాజు ఆధ్వర్యంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ నాగరాణి నరసింహులు, మాజీ సర్పంచ్ వెంకట గౌడ్, సీనియర్ నాయకులు పట్లు అనిల్ కుమార్ సహకారంతో పోతంశెట్టిపల్లి నుండి చిన్నగంపూర్ వెళ్లే అప్రోచ్ రోడ్డు పైన నిల్చున్న వీళ్లను జేసీబీ తొలగించడం జరిగింది. మన పొదచెట్టు నుంచి గన్పూర్ పోయే అప్రోచ్ రోడ్డు 4 ఏళ్ల క్రితం వదిలేసిన రోడ్డు ఈరోజు గుంతలమయంగా మారి మన వాహనదారుల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆవుల రాజిరెడ్డి గారి ద్వారా కొండాసురి గారు తెలపడం జరిగింది గత వారం క్రితమే. దానిపై మా డీ గారితో మాట్లాడి దానికి ఎస్టిమేట్ అవన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. నిన్ననే మాకు చెప్పడం జరిగింది, రేపు ఎల్లుండి వచ్చి మేము తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని మాకు మాట ఇచ్చిండు. అంతలోనే నిన్న ఏదో పని మీద పోటీ ఈయనగా కొంతమంది నాయకులు ఆరోపణ చేయడం జరిగింది. డీ గారి ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి డీ గారి నరసింహ సార్ గారి ఆధ్వర్యంలో, నాగరాజ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి కూడా ఇక్కడ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాం. ఏది కానీ కాంగ్రెస్ పార్టీ చేసే పార్టీ కానీ కోతల పార్టీ కాదని దయచేసి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. త్వరలో కూడా 31 లక్షలతో ఇక్కడ సైడ్ డ్రైన్తో సహా మొత్తం అప్రోచ్ రోడ్డు త్వరలో ప్రారంభించుకుంటాం మంత్రి గారి చేతుల మీదుగా. ఈ సందర్భంగా మన పొదచెట్టు ప్రజలకు కానీ, కొంచెం మండల ప్రజలకు కానీ అందరికీ కూడా ఈ రోజుల కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి తాత్కాలిక మరొక వల్ల పండగ మూట ఎవరికి ఆపద కలగదని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. గత వారం నుంచి మరీ ఎక్కువైపోయింది. బేల్పేట గన్పూర్ రోడ్డుకి కనెక్షన్ టు NH 765Dకి ఇది ఉండడం వల్ల NH అప్రోచ్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చేయాల్సింది చేయలేదు. సో అప్పటి నుంచి ఆ రోడ్డు వర్షాలు పడడం వల్ల మొత్తం ఆ ఏరియాలో గుంతలో నిలబడి వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది. సో దీనికి తాత్కాలికంగా ఎస్టిమేట్ 30 లక్షలు ఎస్టిమేట్ చేశాము. ఒక 60 మీటర్లు దానికి రోడ్డు మరమ్మతు చేసుకుంటూ సైడ్ డ్రైన్ ఒకటి ప్రొవైడ్ చేసుకుంటూ ప్లస్ ఒక పైప్ కల్వర్ట్ ఒకటి ప్రొవైడ్ చేసుకుంటాము దీనికి. సో అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. బట్ టైం బీయింగ్ 3 లక్షలు పెట్టి ఎస్టిమేట్ చేశాము. అది ప్యాచ్ వర్క్ వరకు అవుతుంది, కానీ దాని పర్మనెంట్ సొల్యూషన్ అంటే 30 లక్షలు పెట్టి ఎస్టిమేట్ చేస్తాము. అది ఫైనల్ సొల్యూషన్ అది దానికి అల్టిమేట్గా. సో టైం బీయింగ్ అయితే ఈ వాటర్ డ్రైన్ అవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి 4.5 ఏళ్ళ టైమ్ ఆఫ్ పీరియడ్ NH 765Dకి మెయింటెనెన్స్ కాలంలో పట్టించుకోకుండా ఏదో పని మీద ఈ దారిలో పోతూ స్థానిక మా నర్సాపూర్ శాసనసభ్యురాలు కుంతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయడం జరిగింది. అట్టి సందర్భంలో మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఒకటే సూచన చేయదలుచుకున్నాం. 4.5 ఏళ్ళు మీరు మహిళా చైర్పర్సన్ హోదాలో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేనే స్థానికంగా అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఆ 4.5 ఏళ్ళు ఈ అప్రోచ్ రోడ్, పొదచెట్టుపల్లి అప్రోచ్ రోడ్ కనిపించలేదా మీకు అని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మీరు మర్చిపోయిన వరకు అటు NH వాళ్ళకి చెప్పక, ఇటు ఆర్ఎండ్బి వాళ్ళకి చెప్పక ఈ 4.5 ఏళ్ళు కాలయాపన చేసి మా ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలం కూడా కాలేదు, మీరు ఇది చేయలేదు అది చేయలేదు మాట్లాడడం అది సంభవం కాదు. నేను ఈ వర్క్ మీద స్థానిక నాయకులు, మా మాజీ సర్పంచ్ నర్సులు కానీ, ఇక్కడ గన్పూర్ మధు కానీ, అనిల్ కానీ, మా గజని మేమందరం కూడా వారం 10 రోజుల క్రితమే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు ప్రత్యేక చొరవతో NH 765D వాళ్ళతో మాట్లాడి, ఇటు ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి దీని మీద తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైన ఒక అప్రోచ్ రోడ్ నిర్మాణానికి కావాల్సిన నిధులకు విడుదలకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్టి ప్రొసీడింగ్లు కూడా అందరూ రెడీ చేసుకున్నారు. నిన్న వచ్చి ఏం చేస్తలేరు, పట్టించుకోలేరు, అధికారులతో మాట్లాడడం మేము చూసాము పత్రికల ద్వారా. మేము చెప్పకుండానే చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తూ పనిచేసే ప్రభుత్వానికి సహకరించాలి. కానీ మీరు ప్రభుత్వంలో అధికారం నుండి మర్చిపోయి ఈరోజు వచ్చి ఇది చేయలేరు, ఇంకా మేము చెప్పినా వింటలేరని మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. దయచేసి ఇకనైనా అభివృద్ధిని ప్రోత్సహించండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకునే పార్టీ కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ నడిచే పాదచారులు కానీ, వాహనదారులకు కానీ ఎలాంటి ఆపద కలగద్దని ఇంతో ప్రాతిపదికన ఇప్పుడు మేము మా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు మేము జేసీబీ తోటి తాత్కాలిక మరమ్మతులకు అందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది.